హలో మూవీ మేట్స్. ఓటీటీలో రచ్చ చేస్తున్న టాప్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 పోన్ మ్యాన్. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా ఏ మూవీ చూడాలబ్బా అని మీరు దేవులాడుతూ ఉంటే వెతకడం ఆపేయండి, దీన్ని వెంటనే చూసేయండి. మలయాళం నుండి వచ్చిన మరొక కిరాక్ మూవీ ఇది. బసిల్ జోసెఫ్ మూవీస్ అంటేనే వర్త్ అనేలా ఉంటాయి. జయ 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 హే, ఫ్యాలిమి, ననకుజి, సూక్ష్మదర్శిని అన్నీ సూపర్ ఉంటాయి. ఇక అవన్నీ మీకు నచ్చితే ఇది కూడా నచ్చడం గ్యారంటీ. అసలు ఇంత చిన్న పాయింట్తో 2 hours మూవీగా తీయాలనే థాట్ వచ్చిన డైరెక్టర్కి పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే భయ్యా. చిన్న దారం లాంటి సన్నటి స్టోరీతో బోర్ కొట్టనివ్వకుండా 2 hours మూవీ తీయడం అంటే అది కత్తి మీద సాము లాంటి ప్రయత్నమే భయ్యా. కానీ ఈ మలయాళం వాళ్ళు వెరీ థిన్ స్టోరీతో కంటెంట్ ఈజ్ కింగ్ అనేలా తీస్తారు. దబిడి సాంగ్స్ ఉండవు, హీరో ఇంట్రడక్షన్ అని ఖర్చు పెట్టరు, ఫైట్స్ ఉండవు, లొకేషన్స్కి వెళ్ళరు, అసలు వృధా ఖర్చు ఏముండదు. కంటెంట్ పేపర్ పైన కష్టపడతారు వీరు స్టోరీ రాయడంలో. అండ్ మెయిన్గా క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అయ్యేలా చూసుకుంటారు ఈ మలయాళం వాళ్ళు, కొరియన్ వాళ్ళు. అందుకే ఆ మూవీస్ అంటే అంత పిచ్చి మనకి. కానీ యాజ్ యూజువల్ మన తెలుగు మూవీస్ చూసి ఇవన్నీ స్లోగా అనిపిస్తాయి. అది తప్పదు, కానీ ఒక్కసారి అలవాటు అయితే ఆ కిక్కే వేరప్ప. ఇందులో స్టోరీ ఏంటంటే హీరో బంగారం పెళ్లికి అప్పుగా ఇచ్చి పెళ్లి అయ్యాక అది ఫస్ట్ నైట్ అయినా ఏ నైట్ అయినా సరే డబ్బులు మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. అది మ్యాటరు. మరి ఒక పెళ్ళికి అలా వెళ్ళిన హీరో పరిస్థితి ఏంటి అనేదే ప్లాట్. ఇక ఇందులో మన బసిల్ జోసెఫ్ యాక్టింగ్తో మరొక మెట్టు ఎక్కేశాడు భయ్యా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 ఇన్ ఏ వైలెంట్ నేచర్. ఇది ఒక స్లాషర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మచ్చా. ఈ మూవీ ఇంతకు ముందు తెలుగులో లేదు, నిన్ననే తెలుగులో రిలీజ్ చేశారు. ఇది అందరి కోసం అయితే కాదు బ్రో, ఎవరైతే నరరూప మూవీ రాక్షసులు ఉంటారో వాళ్ళ కోసమే. రీసెంట్గా స్లీతర్ అనే మూవీ రికమెండ్ చేశా కదా, దాన్ని చూసి వామ్మో ఇంత ఘోరంగా ఉంది ఏంటి బ్రో, సబ్స్టెన్స్ కంటే దారుణంగా ఉంది, నా వల్ల కాలేదు బ్రో అని వాట్సాప్లో ఒకరు మెసేజ్ పెట్టారు. సో మీరు గనక అలాంటి వామ్మో అని దడుచుకునే మూవీ కావాలి అనుకుంటే ముందు స్లీతర్ మూవీ చూడండి. అది కూడా తెలుగులో ఉంది, కానీ సెన్సిటివ్ పీపుల్ 2 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఇది ఏ ఓటీటీలోనూ లేదు, తెలుగులో ఉంది. ఇక నేచర్ మూవీకి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది ఏ ఓటీటీలో ఉందో నాకు కూడా తెలియదు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 ఏ టేల్ ఆఫ్ 2 సిస్టర్స్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఏం చెప్తావు బ్రో గుడ్ న్యూస్, తెలుగులో ఉంది అంటావు అంతే కదా అని మీరు అనొచ్చు. నేను అలా అనను. ఎస్ కరెక్టే, ఇది తెలుగులో ఉంది. మీరు గనక ఒక మంచి హారర్తో పాటు స్టోరీ కూడా బాగుండాలి, ట్విస్ట్లు అదిరిపోవాలి అని మూవీ కోసం వెతుకుతుంటే దీన్ని పక్కగా చూడండి బ్రో. ఇందులో 2 సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అక్క నువ్వు ఎక్కడే అంటే చెల్లి నీ పక్కనే అనేలా ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి అమ్మ ఇంట్లోకి వెళ్ళాక అక్కడ ఎదురైన అమ్మ దీనమ్మ అనే హారర్ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. ఇక ఈ మూవీకి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ అశ్వదిక్ బ్రో కామెంట్ పెట్టాడు, సైరాత్ మూవీ మామూలు లేదన్నా కానీ మూవీ చూస్తుంటే తెలుగు ఉప్పెన రీమేక్ లా ఉంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అశ్వదిక్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ అనిల్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు, ది హ్యూమన్ సెంటిపైడ్ ఈ మూవీ చూసాక 2 days అన్నం తినబుద్ధి కాలేదు, సెకండ్ పార్ట్ మరీ దారుణం, ఈ మూవీస్ మొన్నే డౌన్లోడ్ చేసి చూసా, ఇలాంటి సినిమాలు ఎలా తీస్తారు బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అనిల్ కుమార్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ మహేష్ బ్రో కామెంట్ పెట్టాడు, నువ్వు చెప్పినందుకు చేజర్ మూవీ చూసా సూపర్ ఉంది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ మహేష్ బ్రో. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతానమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.
నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో సాటర్డే ఈవినింగ్ వరకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.